5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఆయన ప్రజల నుంచి ఉద్దేశించారు మాట్లాడడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం వారాహి సభ జరిగే స్థలం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ లీడర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు? మీ పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్ష ఎందుకు చేపట్టారు? నిన్న విరమణ చేయడం జరిగింది, తిరుమలలో దర్శనం చేసుకుని. అసలు ఈరోజు ఈ సభ దేనికి? తిరుమలను అపవిత్రం చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అక్కడ మహాప్రసాదమని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం, ఇంత దుర్మార్గమైన చర్య గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మన సనాతన ధర్మం అంతా కూడా మంటగలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎన్నో దేవాలయాలను కూల్చారు జగన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు మనము ఒకటే ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే ధ్యేయంతో ధర్మో రక్షిత రక్షిత, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క ఆచారాలను మనం కాపాడుకోవాలి అనే ఏకైక ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని తిరుమల వెంకటేశ్వర ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు సాయంత్రం 5 గంటలు 6 గంటల మధ్యలో ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారు. అంటే మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన నడుం బిగించారు. కాబట్టి ప్రజలంతా కూడా ఆయనకు మొత్తం అంతా మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మీరందరూ కూడా చూస్తారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే కోట్లాది మంది హిందువుల మనోభావాలు